సిద్ధుని ఇన్ని రోజులు ఆపుతూ వచ్చాను. ఆలస్యం చేయకుండా కళ్యాణి అడ్డు తొలగించమని చెప్పాలి. సామి ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే చెప్పు సామ్. ఏం చేస్తున్నావు సిద్ధు? ఏం చేస్తాను, నీకు ఫోన్ చేసి అలసిపోయి అనాథలా కూర్చుని ఉన్నాను. అవును, అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి సామ్? సిద్ధు, మనం హ్యాపీగా బ్రతకాలన్నా, నువ్వు నేను అనుకున్నట్టుండాలన్నా ఒక్కటే దారి. ఏంటది? కళ్యాణిని చంపేయాలి. నువ్వేనా ఈ మాట అంటుంది? అవును సిద్ధు, సిచ్యువేషన్ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. లేట్ చేస్తే మనం లేట్ సిద్ధు, లేట్ సంపదగా మిగిలిపోతాం. చంపాలనే ట్రై చేస్తున్నాను శామ్, బట్ నేను ఇక్కడ దూరంగా ఉన్నాను. తను నీకు దగ్గరగా ఉంది. తనని చంపే ఛాన్స్ నాకంటే నీకే ఈజీగా దొరుకుతుంది. సో నువ్వే తనని చంపేయాలి శామ్. సరే, నేను చూసుకుంటాను. శామ్, అయ్యో, ఎందుకు కట్ చేసావు? మాట్లాడు సంపద. సిద్ధునే అనుకుంటా కదా, మాట్లాడు. నేనేం ఆఫీసర్కి చెప్పనులే. సిద్ధు కాదు, కస్టమర్ కేర్. ఓ అవునవును, నిన్ను చాలా కేరింగ్ గా చూసుకునేవాడే కదా. నీతో నాకు మాట అనవసరం. అవునవునులే, వెళ్ళి రాత్రంతా ఇద్దరూ ప్రియతమా నీ నిచట కుశలమే నీ వచట కుశలమా అని సాంగ్ పాడుకోండి. నేనిప్పుడు నీ సిమ్ ని ట్రాక్ చేయడం లేదు సంపద. నీ మొబైల్లో IMEI నెంబర్తో ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా మీ మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. రోజు రోజుకి సంపద సిద్ధులు కలిసి చాలా డ్రామాలాడుతున్నారమ్మా. ఆఫీసర్ కూడా సంపద మాటల్ని నమ్ముతున్నాడు. సంపద కరెక్ట్ కాదు. నాటకాలాడుతుందని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోవడం లేదు. ఏదో ఒకటి చేసి సంపద ఆట కట్టించాల్సిందే అమ్మా. వీళ్ళ మాటలు రికార్డ్ చేసి శౌర్యకు చూపించి సింపతి కొట్టేయాలి. తొందరపడు కళ్యాణి, నిదానంగా ఆలోచించి సంపదని ఎలా బయటికి పంపించాలో ప్లాన్ చేద్దాం. లేదమ్మా, అది జిత్తుల మారినక్క తప్పించుకుంటుంది. ఇంటి నుంచి బయటికి పంపడం కాదు, పూర్తిగా విషం పెట్టి పైకి పంపించేద్దాం. తొందరపడుతున్నావు కళ్యాణి, శౌర్యకి తెలిస్తే నిన్ను క్షమించడు. నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, అది మాత్రం బతకూడదు. నన్నే చంపాలనుకుంటున్నావా కళ్యాణి? నీ సంగతి చెప్తాను. ఎందుకు కళ్యాణి ఇలా మాట్లాడించావు? సంపద ఫోన్లో రికార్డ్ చేసుకుంది. సంపద వీడియో తీసుకెళ్లి శౌర్యకి చూపిస్తే నిన్ను నన్ను అపార్థం చేసుకుంటాడు కదా. అసలే సంపద మన మీద పగబట్టుంది. కంగారు పడకమ్మా, సంపద అలా చేయాలనే చేశాను. నువ్వన్నట్టు సంపద ఆఫీసర్కి ఆ వీడియో చూపించి మన గురించి బ్యాడ్గా చెప్పడమే నాకు కావాలి. నువ్వేం ప్లాన్ చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. అలాగే అమ్మా. నాకేం కాదులే, చూస్తూ ఉండు. ఆఫీసరే సంపదని బయటికి గెంటేసేలా చేస్తాను.
లేదమ్మా, అది జిత్తుల మారినక్క తప్పించుకుంటుంది. ఇంటి నుంచి బయటికి పంపడం కాదు, పూర్తిగా విషం పెట్టి పైకి పంపించేద్దాం. టైంకి ఇద్దరూ భలే దొరికారు. మీరనుకున్నది మాట్లాడినది నా గురించే కావచ్చు. ఉన్నదున్నట్టు శౌర్యకు చూపిస్తే శౌర్య కూడా మీ మాటల్ని పెద్దగా పట్టించుకోడు. అందుకే నేను వేరేలా ప్లాన్ చేస్తున్నాను. అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. తొందరపడుతున్నావు కళ్యాణి. శౌర్యకి తెలిస్తే నిన్ను క్షమించడు. నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, అది మాత్రం బతకూడదు. భోజనానికి ఎందుకు రాలేదు? మా అమ్మ మాటలకి బాధపడ్డావు కదా, అందుకే నేనే భోజనం తెచ్చాను. నువ్వు నేను బాబు బాగుండాలని ఉపవాసం ఉన్నావు, కానీ మా అమ్మ నిన్ను వేరేలా అర్థం చేసుకుంది. అమ్మ మాటలు పట్టించుకోకని చెప్పాను కదా, ముందు భోజనం చేయి. వద్దు శౌర్య, ఆకలిగా లేదు. అబద్ధం. శౌర్య ఇప్పుడు పొరపాటున ఫోన్ చూస్తే నేను అనుకున్నది చేయలేను. దేవుడా, శౌర్య వీడియో చూడకుండా వెంటనే ఇక్కడి నుండి పంపించు. ఏం ఆలోచిస్తున్నావు సంపద? కూర్చో. థ్యాంక్ గాడ్, ఫోన్కి ఏం కాలేదు. తీసుకో, తిను. తిను. ఎప్పుడు ఆకలి మీద కోపాన్ని బాధని చూపించకూడదు, ప్రేమని మాత్రమే చూపించాలి. తిను సంపద. వెరీ గుడ్. శౌర్య సంపదకి భోజనం తీసుకొచ్చాడని తెలిస్తే కళ్యాణి బాధపడుతుంది. శౌర్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, అది మాత్రం బతకూడదు. ఇన్ని రోజులు నేనేం చేసినా నువ్వు ఏడుస్తూ భరిస్తూ ఉన్నావులే అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మీ అమ్మ కలిసి నన్నే చంపాలని చూస్తున్నారంటే ఇక మిమ్మల్ని నేనెందుకు వదిలిపెడతాను? అలా అని నిన్ను ఇప్పటికిప్పుడు చంపను. అనుక్షణం నువ్వు ఏడుస్తూ చచ్చేలా చేస్తాను. నీ బాధ చూసి నీ పెంపుడమ్మ అనుపమమ్మ, ఆవిడ పెంపుడమ్మ శివపార్వతి అందరూ ఏడ్చేలా చేస్తాను. నువ్వు మీ అమ్మ కలిసి చేసిన కుట్రను మార్చి అది నీ మెడకే చుట్టుకునేలా చేసి శౌర్య చేతే మిమ్మల్ని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేస్తాను. హలో, ఒక పని చేయాలి.
ఇదెక్కడి తలపోటో అర్థం కావడం లేదు. అటు టాబ్లెట్లకి తగ్గేది కాదు, ఇంజెక్షన్లకి తగ్గేది కాదు. మనశ్శాంతి తగ్గడం వల్ల వచ్చిన తలనొప్పి ఎప్పటికి పోతుందో. ఆ సిద్ధుగాడు, ఈ సంపద ఇద్దరు ఇంటిని పట్టి పీడిస్తున్నారు. ఛ! నా కర్మ కాకపోతే ఆ సంపదని నా కొడుకిచ్చి పెళ్లి చేయడమేంటో, అది వేరే ఎవన్నో ప్రేమించడమేంటో, వాడు పల్లవి తమ్ముడవడమేంటో, వాడు తిరిగి ఏవి ఎరగనట్టు ఈ ఇంట్లో తిష్ట వేసి దీన్ని తీసుకుపోవడమేంటో. ఛీ! ఏమైంది దమయంతి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, వదిలేయండి. చెప్పు దమయంతి. నా తల రాతండి. ఇంట్లో పరిస్థితి చూస్తున్నారుగా. ఆ సంపదని చూసినప్పుడల్లా పాములు జిరలు పాకినట్టుంటుంది. ఆ సిద్ధుగాడు శనిగళ్ళ తయారయ్యాడు. ఇన్ని రోజులు కళ్యాణిని అనవసరంగా తిట్టుకున్నాను. వాళ్ళని చూసిన తర్వాత కళ్యాణి ఎంతో మంచిదనిపిస్తోంది. ఏమైందండి? ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు, నీ మంచితనం చూసి కన్నీళ్ళు ఆగటం లేదు. మంచితనమా? అవును, నువ్వు మారిపోయాదమ్ము. నువ్వు మారిపోయావు. నీకు తెలియకుండానే నీలో రాక్షసిపోయి నువ్వు రోజు రోజుకి దేవతలా మారిపోతున్నావు దమ్ము. నువ్వు ఇలాగే ఉండు, సరేనా? ఐ లవ్ యూ దమ్ము. ఈయనేంటి ఓవర్గా ఫీల్ అవుతున్నాడు? ఓ, కళ్యాణి మంచిదన్నానా? దేవుడా! హం. ఈ రోజుతో అమ్మ పక్షవాతానికి పసరు తయారు చేసి ఎవరితోనైనా అమ్మకి పంపించాలి. పాపం అసలే కుడి చెయ్యి నోరు పడిపోయిందంట. త్వరగా కోలుకుంటే బావున్ను. దేవుడా దేవుడా, నోరు బాగవ్వకపోయినా చెయ్యి అయినా బాగయ్యేలా చూడు. పోతూ పోతూ ఆస్తైనా నా పేరు మీద రాస్తుందేమో. ఈ పసరుతోనైనా అమ్మని కాకపట్టాలి. పల్లవి, ఏంటే అడ్డగాడిదలా అడ్డంగా పడుకుని వెకిలిగా నవ్వుతున్నావు? ఏం చేస్తున్నావేంటి? ఏం లేదండి. నిజం చెప్పు, ఒకసారి పైకి లేవే. నోనో, నేను లేవను. కన్ఫామ్ ఏదో ఉంది. అయ్యో రామా, ఏం లేదండి. లేవలే, నో, లే లే. ఏంటో ఇవన్నీ? కొంపదీసి తింటున్నావా? బాబోయ్, ఇప్పుడు అమ్మ గురించి చెప్తే చంపేస్తాడు. కవర్ చేయాలి. మాట్లాడవే. నేను ఆయుర్వేదం నేర్చుకుంటున్నానండి. ఏంటేంటి? ఆయుర్వేదమా? ఆయుర్వేదం అండి, ఆయుర్వేదం. జనాలను చంపడానికేనా? నీకు దండం పెడతానే, ఆ పని మాత్రం చేయకే బాబు. కర్మ కర్మ. అమ్మయ్యా, తప్పించేసుకున్నా. మేడం మేడం మేడం, అయ్యో టైంకి డాక్టర్ గారు కూడా లేరే. ఇంజెక్షన్ పవర్ ఎక్కువైందా ఏంటి?
హలో డాక్టర్, మణమ్మ గారికి సీరియస్ గా ఉంది. ఎక్కడున్నారు? 10 minutes లో ఉంటాను. అలాగే డాక్టర్. వీళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే బెటర్ ఏమో, ఆఖరి చూపైనా చూసుకుంటుంది. మీ కూతురికి నిన్ను ఆఖరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేనట్టుంది. ఫోన్ కలవడం లేదు. హలో, ఎవరు? మీరెవరు? గవర్నమెంట్ హాస్పిటల్ నర్సన్ సార్. నర్సా? మా అమ్మకి ఏమైంది? మీ అమ్మగారి పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉంది. మీరు త్వరగా వస్తే బెటర్ సార్. నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను సిస్టర్. వెంటనే రావడానికి ట్రై చేస్తాను. ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. అలాగేనండి, మీరు సాధ్యమైనంత తొందరగా రండి. అలాగే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా వల్లే నీకు ఈ పరిస్థితి అమ్మా. నా కోసం నువ్వు చాలా చేశావు, కానీ నీకు మాత్రం నేనేం చేయలేకపోయాను. కానీ ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. అసలు కళ్యాణి వల్లేనమ్మా మనకి ఇలాంటి పరిస్థితి. దాన్ని చంపేస్తానమ్మా, కన్ఫర్మ్గా చంపేస్తాను. ఎవరికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇంకెలా ఉంటాను చెప్పు? అనడమే కాదు, నానమ్మ అయితే ఏకంగా నా గొంతు పట్టుకొని చంపేస్తానని చంపబోయింది. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వేంటో అందరికీ తెలియాలి. లోపలికి పద. పద. అమ్మా, ఏంటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సంపద గురించి, కళ్యాణి భవిష్యత్తు గురించి అనుపమా. సంపద వచ్చిన దగ్గర నుంచి కళ్యాణి బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంది. నాకు కూడా కళ్యాణి చెప్పిందే నిజమనిపిస్తుంది. ఖచ్చితంగా సిద్ధుకి సంపదకి మధ్య ఇంకా మాటలు సాగుతూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి ఏదో పెద్ద కుట్రే చేయబోతున్నారనిపిస్తుంది. లేకపోతే ఆ సిద్ధు స్వామీజీ వేషం వేసుకుని మరి గుడికెందుకు వస్తాడు? అసలు మనం గుడికెళ్ళినట్టు వాడికెలా తెలుస్తుంది? ఖచ్చితంగా సంపదే వాడికి చెప్పుంటుంది. సౌరీ చెప్పినట్టు వాడు నిజంగా దొంగలా మారిపోయాడనుకుంటా. వాడికి మొదటి నుంచి అవే బుద్ధులు కదా. వాళ్ళమ్మలాగే పరుల సొమ్ము మీద, ఊరికే వచ్చే సొమ్ము మీద ఆశ ఎక్కువ. అవునమ్మా, డబ్బుల కోసమే కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంటికొచ్చి దొంగతనం చేయాలనుకున్నాడు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు. ధైర్యంగా ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒకటి చేస్తా అని బెదిరిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలమ్మా, వాడెంతకి తెగిస్తున్నాడు. ఖచ్చితంగా సంపద సిద్ధులు కలిసి పెద్ద ప్లాన్ ఏదో చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలనుపమా. సంపదని మనం నీడలా వెంటాడాలి. సంపద ప్రతి కదలిక మనకి తెలిస్తేనే వాళ్ల కుట్ర నుంచి మనం తప్పించుకోగలం.
వాళ్ళిద్దరికీ కళ్యాణి మీద కోపం, పగ. కళ్యాణిని మనం కాపాడుకోవాలి. కళ్యాణికేం కాదమ్మా, నువ్వు కంగారు పడుకో. శివయ్య, నీదే భారమంతా.